ఓ హాయ్ అంకుల్ ఎప్పుడొచ్చిర్రు? ఎప్పుడైతే ఏంది అని ఆర్రలకెళ్ళి వెళ్తలేవేమిరా? ఏం దాచి పెట్టినవురా బెడ్రూమ్ లా? ఆహాహా చోటు మంచి రంగు తేలినావు నానా. ఆతుల పని దెంగుతుండా ఇంట్లోనే ఉండబట్టే ఇక రంగు తేలడా? అబ్బా వీని జాతిందంగా లొల్లి కొట్టియనీకి వచ్చినట్టున్నాడు. ఏం చేస్తున్నావు నానా ఇప్పుడు? చేతులు లేనో నాతులు వీక్తుండు. ఏం చేస్తుండు? ఏం లేదు. పొద్దుకు 4 సార్లు దెంగి తింటాడు. ఆ టీవీకి ఆ ఫోన్ కి ఏరుక పొయ్యి అర్రలో వచ్చిందంటే పచ్చిబాలింత వన్నట్టే వంటాడు. ఇక వన్నాడంటే సచిన శవం వన్నట్టే వంటాడు. గింత కిర్రు అన్నది అని చెత్తకు. అరే ఓర్వనే ఓర్వేంద్ర పోరాన్ని కళ్ళలో పెట్టుకుంటావు. ఎప్పుడు కొత్త కోడలు నత్తెక్కినట్టు ఎక్కుతావు. నీ జాతిందంగా ఎందుకు వచ్చినావురా పొద్దు పొద్దున? అప్పట్లో విన్నని చదువు అయిపోయిందని అయిపోయిందా నానా? ఎప్పుడో అయిపోయి కాలిపోయింది. నువ్వైతే ఆగు, నా మ్యాటర్ వెళ్తే చాలు నీకు భలే సంబరం అవుతుంది. అయిపోయింది అంకుల్, 2 years అవుతుంది అయిపోయి. ఏం చేస్తానో మరి ఇప్పుడు? జాబ్ ఏదన్నా ఆర్ కోచింగ్? కొత్త కోళ్ళు గాని కొత్తగా మొలిసిన ఎంటికలు వీక్తాడు. ఏం చేస్తలేడు బావాడు. గుద్దలేలు పెట్టినట్టే ముచ్చట అడుగుతావని. ఈ కలెక్టర్ గారికి అనుకున్న జాబే కావన్నట. అవ్వరు రాక ముండబోటి అన్నట్టు ఇంట్లోనే అంటాడట. మొన్న రీసెంట్ గా ఇంటర్వ్యూ అటెండ్ అయినా, ఇంకేం చెప్పలేదు అంకుల్. మరి ఇంకెన్నాళ్ళు ఇట్లా ఖాళీ ఉంటావు నాన్న? జాబ్ దొరికేదాకా నా రైస్ మిల్ లో చేసావు, దామాల్ పనన్నా క్యాషియర్ పనన్నా చేసావు. పిల్లను కూడా ఎవడి అన్నా నువ్వు ఇట్లా ఖాళీ ఉంటే? సరే అంకుల్, 2-3 days లో చెప్తా నేను. పని అయ్యే సాతనైనోడు ఏ పని చేసినా చేసి చేస్తాడు. దండుగల అంజడుకులు అయితే గుడ్లు గుంజుతున్నాయి, కాళ్ళు నొత్తన్నాయి, పిచ్చలు ఎక్కత్తాయి, తొడలు నొత్తాయి అని సొల్లు దెంగుతారు. గుద్దగాకిలోడా 2 రోజులలో మీ బిడ్డని సెట్ చేసి ఆగు. అప్పుడు నా నొప్పేంటో నీకు తెలుస్తుంది. పొద్దుగాల నా తలకాయ దేగానికి వచ్చినావు మా ఇంటికి. పో నువ్వైతే చికెన్ తీసుకురా పో. రెస్పెక్ట్ లేకుండా పోయింది ఇంట్లో.